ఈ అంగస్తంభన అనే విషయానికి వస్తే అసలు ఈ సమస్యలు ఎందుకు మొదలవుతున్నాయి, విచ్ ఈజ్ నార్మల్ అండ్ విచ్ ఈజ్ అబ్నార్మల్? అసలు అంగస్తంభనకి 3 నుంచి 4 కారణాలు ఉంటాయండి. మొదటిది వెరీ ఇంపార్టెంట్, ఆందోళన, భయం. మన వాడు ఫస్ట్ టైం, అది లివింగ్ రిలేషన్ కావచ్చు, ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ మీట్ అయి ఉండొచ్చు, లేదా పెళ్ళైన తర్వాత ఫస్ట్ శుభకార్యం జరిగిన శోభనం రాత్రి కావచ్చు. ఫస్ట్ టైము పొద్దునంతా టైర్డ్ అయి ఉండొచ్చు పెళ్ళిలో. సడన్గా అప్పటికి పెర్ఫార్మెన్స్, ఎందుకంటే ఫోటోలు దుమ్ము లేపింటారు, ప్రతి ఒక్కరికి నమస్తే చెప్పాలి, చేయాలి. ఇక మనోడు అలసిపోయి ఉంటాడు, ఫుల్ నిద్ర, ఆ మూడు ఎందుకో ఉండిండదు. మన వాళ్ళేమో ఈ గడియల్లో కాకుండా కాదు అని బామ్మగారు కూర్చొని ఉంటారు, కావాల్సిందేరా, అరే బామ్మ 3 రోజుల తర్వాత పెట్టారు, లేదు మీ తాతగారు ఇప్పుడు ఇట్లే చేశారు, ఈ టైం ఈ డేట్ ఫిక్స్ రాని. టైర్డ్ అయిపోయి ఉంటాడు. ఆ రోజు పెర్ఫామ్ చేసేటప్పుడు అనుకోని కారణం చేత గట్టితనం వచ్చిండదు, లేదా వచ్చిన ఫస్ట్ టైం కాబట్టి యాంగ్జైటీ వల్ల పాపం త్వరగా లీక్ అయిపోయి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మోస్ట్ కామన్. రెండవది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. నిజంగానే సెక్షువల్ హార్మోన్స్లో ఉన్న ఇంబ్యాలెన్స్ వల్ల కూడా గట్టితనం తగ్గచ్చు. వెరీ ఇంపార్టెంట్. మూడవది అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ తగ్గినప్పుడు కూడా అంగస్తంభన ప్రాబ్లం వస్తుంది. సో ఇది ఫిజికల్ కారణాల్లో చాలా ఇంపార్టెంట్ కారణం అది. నాలుగవది నర్వస్ సిస్టంలో కొందరికి ట్రామా అయిండొచ్చు, లేదా స్పైనల్ కార్డ్ ఇష్యూస్ అయిండొచ్చు. దానివల్ల కూడా దానికి వెళ్ళే నర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఎరెక్షన్ రిఫ్లెక్షన్ ఇచ్చేటివి, ఆ ఎరెక్షన్కి సంబంధించిన రిఫ్లెక్టివ్ నర్వ్స్ ప్రాబ్లం వల్ల కూడా ఈ 4 కారణాల వల్ల యూజువల్గా అంగస్తంభన ప్రాబ్లం వస్తూ ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.